హలో ఎవ్రీవాన్, ఈరోజు మనం బుడ్డల పొడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. విదే పొడుపు కథ అండ్ కథ. మీ అందరికీ తెలిసిన పొడుపు కథ అడుగుతాను. కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తెరిచిన శబ్దం రావు. ఏమిటవి? తెలిసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి. ఇప్పుడు కథలోనికి వెళ్దాం. అనగనగా అడవిలో ఒక కోతి ఉండేది. ఒకరోజు ఆ కోతి చెరువు పక్కనున్న మామిడి పళ్ళ చెట్టు కోసం వెళ్ళింది. అక్కడ మామిడి పళ్ళు తింటూ ఉండగా చెరువులో నుంచి ఒక ముసలి బయటికి వచ్చింది. ముసలిని చూసిన కోతి చాలా భయపడుతుంది. కోతి భయాన్ని గుర్తించిన ముసలి ఇలా అంటుంది: భయపడకు మిత్రమా, నేను నీటి నుంచి బయటికి వస్తే నేను ఎక్కువ బలం చూపలేను, కనుక నాతో భయపడక స్నేహం చెయ్యి అని కోరింది. కోతి కూడా అందుకు సరేనంటుంది. ఇక రోజు కోతి తాను తిని పళ్ళను ముసలికి కూడా పెట్టేది. ఇలా ఉండగా ముసలి తాను తిని ఒక పండును తన భార్యకు కూడా తీసుకెళ్తుంది. నీటి లోపల ఉన్న తన భార్య ఆ పండుని తిని ఇలా అంటుంది: అబ్బా, మామిడి పండే ఇంత రుచిగా ఉంటే ఈ పండుని ఇచ్చిన ఆ కోతి గుండె ఇంకా ఎంత రుచిగా ఉంటుందో. ఇది విన్న భర్త ముసలి నీవు ఇలా ఆలోచించటం తప్పు అని వారిస్తాడు. అయితే భార్య ముసలి ఎంతకు వినకుండా బాగా రోజు పేచి పెట్టుకోసాగింది. ఇదిలా ఉండగా భార్య పోరు పడలేక భర్త ముసలి తన స్నేహితుడైన కోతిని ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తాడు. అప్పుడు కోతి కూడా సంతోషంగా ఒప్పుకుంటుంది. అయితే కోతికి ఈత రానందున ముసలి వీపున ఎక్కి కూర్చుంటుంది. వెళ్ళే దారిలో చాలా బాధగా భర్త ముసలి కోతితో ఇలా అంటుంది: మిత్రమా, నీవు ఇచ్చిన పండు తిన్న నా భార్య పండే ఇంత రుచిగా ఉంటే కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందోనని నిన్ను తీసుకురమ్మని ఒకటే బలవంత పెట్టింది. అందుకే నిన్ను తీసుకువెళ్తున్నానని చాలా బాధగా చెప్పింది. ఇది విన్న కోతి మొదట కంగు తింటుంది. తర్వాత కంగారు బయటకు తెలియకుండా ఇలా అంటుంది: అయ్యో మిత్రమా, ఇది నాకు ముందే చెప్తే చెట్టుకు కట్టి ఉన్న నా గుండెను తెద్దును కదా అని. అప్పుడు ముసలి అయ్యో మిత్రమా, అయితే పద మనం వెళ్ళి తీసుకొద్దామంటుంది. అందుకు కోతి కూడా సరేనని పద వెళ్దామని ఇద్దరు కలిసి చెట్టు దగ్గరికి వెళ్తారు. ఇంకేముంది, మన కోతి బావ చెట్టు దగ్గరికి వెళ్ళగానే చెట్టు చంగున ఎక్కేసి తన ప్రాణాలను కాపాడుకుంటుంది. ఇది ఈరోజు కథ. ఇప్పుడు బుడ్డల పొడి తయారీ విధానం తెలుసుకుందాం. 2 కప్పుల బుడ్డల్ని లో ఫ్లేమ్లో 15 మినిట్స్ కాస్త ఆయిల్ వేసి వేపండి. బుడ్డలు పక్కకు తీసాక 1 స్పూన్ జీలకర్ర, 5-6 ఎండుమిర్చీలను కూడా కాస్త ఆయిల్ వేసి వేపండి. ఇందులోనే పొట్టు ఉన్న ఎల్లిపాయల్ని కూడా ఆయిల్తో వేపండి. ఈ మూడింటిని ఇలా చక్కగా వేపి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి మొదటిగా బుడ్డలు, తరువాత వేయించిన జీలకర్ర, పొట్టు ఉన్న ఎల్లిపాయలు మరియు ఎండుమిరపకాయలను వేసుకోండి. తరువాత రుచికి తగ్గ ఉప్పును వేసుకోండి. అంతా మిక్స్ చేశాక ఉప్పును సెట్ చేసుకోండి. కారం కావాల్సితే కూడా మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అంతే, బుడ్డల పొడి రెడీ. మరి పొడుపు కథకు సమాధానం అవేనండి, కళ్ళు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.